ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన చరిత్రను అన్వేషించబోతున్నాం. అంటే యాన్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ అనే పుస్తకంలోని ఆధారాల ద్వారా ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అవును, ఖచ్చితంగా. 1960లు, 70ల దశకంలో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో చెలరేగిన ఒక తీవ్రమైన రాజకీయ అలజడి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. రైట్. ముఖ్యంగా సత్యం అనే ఒక మామూలు ఉపాధ్యాయుడు అజ్ఞాత నక్సలైట్ నాయకుడు కేజీ సత్యమూర్తిగా ఎలా మారాడు అనేదే మన ప్రధాన అంశం కదా. ఎగ్జాక్ట్లీ. రాజ్య అధికారం మరియు విప్లవ భావజాలం మధ్య జరిగిన ఒక భయంకరమైన పోరాటం ఇది. సరే, దీన్ని కొంచెం విడమర్శి చూద్దాం. ఒక సాధారణ కుటుంబం ఈ సిద్ధాంతాల మధ్య నలిగిపోయి అనుభవించిన భయం, ఉద్రిక్తతలను మనం వాస్తవికత కోల్పోకుండా అన్వేషిద్దాం. అసలు చేతిలో చాక్పీస్ పట్టుకోవాల్సిన ఉపాధ్యాయుడు తుపాకీ ఎందుకు పట్టుకున్నాడు? ఇక్కడ ఆకర్షించే అంశమేమిటంటే ఆనాటి సామాజిక వాతావరణం. 1960ల చివర్లో వరంగల్, ఖాజీపేట ప్రాంతాలను ఒక్కసారి ఊహించుకోండి. అప్పటికే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చాలా తీవ్రంగా ఉండింది కదా. అవును. ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చిన వారిపై దాడులు జరుగుతున్నాయి. కిరాణా కొట్లు తగలబడుతున్నాయి. సరిగ్గా ఆ సమయంలో సత్యం అక్కడ ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అంటే తను కూడా ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తే కదా. మరి ఆ దాడులను చూసి భయపడలేదా? లేదు. తన చుట్టూ ఉన్నవాళ్లంతా పారిపోతుంటే సత్యం మాత్రం ఒక అఫెన్సివ్ డీఫెన్స్ వ్యూహాన్ని ఎంచుకున్నాడు. అఫెన్సివ్ డిఫెన్స్ అంటే ఎదురుదాడి చేయడమా? అవును. ఆంధ్ర, తెలంగాణ పేద కార్మికులను ఏకం చేస్తూ మన శత్రువులు ప్రాంతాల వారు కాదు, మనల్ని దోచుకుంటున్నవాళ్లు అని పిలుపునిచ్చాడు. వాహ్! కానీ ఇది వినడానికి బాగానే ఉన్నా బయట వీధుల్లో అమలు చేయడం చాలా కష్టం, ప్రాణాపాయం కూడా. అప్పుడు ఆయన భార్య మణియమ్మ ప్రదర్శించిన ధైర్యం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. ఆవిడ ఏం చేశారు? బయట అల్లర్లు జరుగుతుంటే ఆమె ప్రశాంతంగా సరుకుల కోసం కిరాణా కొట్టుకు వెళ్ళింది. నిజంగానా? ఆ వాతావరణంలో బయటకు వెళ్లడమే ఒక సాహసం. ఖచ్చితంగా. ఆ కొట్టు యజమానమ్మ ఆంధ్రావాళ్లంతా పారిపోతుంటే మీరెలా తిరుగుతున్నారు అని అడిగాడు. దానికామె, ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించే పనే మా ఆంధ్రావాళ్లది, మేమెందుకు పారిపోతాం అన్నడిగింది. అబ్బా, ఎంతటి గుండె నిబ్బరం! తన భర్త పోరాటం మీద ఆమెకు అంత నమ్మకమన్మాట. కాని సత్యం పనిచేస్తున్న క్యాథలిక్ పాఠశాలలో ఏదో పెద్ద వివాదం జరిగింది కదా. అవును. ఫాతిమానగర్ క్యాథలిక్ పాఠశాలలో ఉపాధ్యాయుల హక్కుల కోసం సత్యం పోరాటం మొదలుపెట్టాడు. యాజమాన్యం కొందరు విద్యార్థులను ఉసిగొల్పి సత్యంపై దాడి చేయించింది. విద్యార్థులతో స్వంత ఉపాధ్యాయుడిపై దాడి చేయించారా? అవును. ఇనుప గొలుసులతో కొట్టారు. రక్తమోడేలా కొట్టినా సత్యం పారిపోకుండా పక్కనే ఉన్న బడ్డీకొట్టు దగ్గర సోడా తాగుతూ నిలబడ్డాడు. ఇక్కడ దారుణమేంటంటే పోలీసులు యాజమాన్యానికి అండగా నిలిచారు. అంటే చట్టం కూడా ఒక సామాన్యుడికి రక్షణ కల్పించలేకపోయింది. బహుశా ఇక్కడే ఆయనకు వ్యవస్థ మీద విరక్తి పుట్టుంటుందేమో. సరిగ్గా ఆ సమయంలోనే 1967లో చైనా రేడియో పెకింగ్ ద్వారా ఒక వార్త వచ్చింది. డార్జిలింగ్లోని నక్సల్బరీ రైతాంగ సాయుధ తిరుగుబాటు వార్త అది. ఆ వార్త వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులలో ఒక రకమైన స్ఫూర్తిని రగిల్చింది అని పుస్తకంలో చదివాను. అవును. సత్యం మరియు ఆ విద్యార్థులు పెద్దమ్మగడ్డలో అర్ధరాత్రి ఒక రహస్య సమావేశం పెట్టుకున్నారు. పార్లమెంటరీ రాజకీయాలు కాదు, సాయుధ పోరాటమే మార్గం అని నిర్ణయించుకున్నారు. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగుంది. ఉజ్వల భవిష్యత్తున్న ఆ యువ ఇంజనీరింగ్ విద్యార్థులు తమ కెరీర్ను వదిలేసి తుపాకులు పట్టుకోడానికి అడవుల్లోకి ఎలా వెళ్లారు? దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే చైనా కమ్యూనిస్ట్ పార్టీ విధానాలు అప్పటి భారతీయ యువతను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఒక సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడే వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాతే కదా శ్రీకాకుళం సాయుధ పోరాటానికి నాయకత్వం వహిస్తున్న చారు మజుందార్ను కలవడానికి సత్యం రహస్య ప్రయాణం చేశాడు. అవును. పోలీసుల కళ్ళుగప్పి మారువేషాల్లో చేసిన ఆ ప్రయాణాలు ఒక సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంటాయి. కాని ఈ పోరాటం వెనుక కుటుంబాల వేదననన్ని చాలా కదిలించింది. సత్యం అజ్ఞాతంలోకి వెళ్లే ముందు తన కుటుంబానికి ఎలా వీడ్కోలు పలికాడు? అది చాలా భావోద్వేగభరితమైన ఘట్టం. తన కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి పంపి ఏలూరు రైల్వే స్టేషన్లో మణియమ్మను చివరిసారిగా కలిశాడు. ఆ ఆఖరి కలయిక ఎలా జరిగింది? సత్యం తన భార్యతో, మణియమ్మ, ఇదే నా చివరి రాక అన్నాడు. అబ్బా, ఒక భార్యకు అది ఎంత కఠినమైన క్షణం! ఎవరైనా ఏడ్చేస్తారు లేదా వెళ్లొద్దని బతిమాలుతారు కదా. కాని మణియమ్మ ఏడవలేదు. కన్నీళ్లు లేకుండా స్థిరంగా, దేశం, దాని సమస్యలు మీ బాధ్యత, మీ పిల్లలు నా బాధ్యత అని చెప్పింది. వాట్ ఎ కరేజ్! మీరు దేశాన్ని విముక్తి చేసే పని చూసుకోండి, నేను మీ పిల్లలను పెంచి చదివిస్తాను అంది. దీనంతటి అర్థమేమిటి?
సిద్ధాంతాల పోరాటంలో ఒక విప్లవకారుడి భార్య ప్రదర్శించిన ఈ గుండె నిబ్బరం అసాధారణం. కుటుంబాలు ఇలా బలిపీఠమెక్కుతాయన్నమాట. అయితే అడవుల్లోకి వెళ్ళిన తర్వాత సాయుధ పోరాటం అంత సులభంగా జరగలేదు. జనగామలో ఒక వ్యాపారి ఇంట్లో ఆయుధాలు, డబ్బు దోపిడీ చేయడానికి వెళ్లారు. అదే వాళ్ల మొదటి ఆపరేషన్ కదా? అక్కడేం జరిగింది? వాళ్ళు ఇంట్లోకి చొరబడగానే ఒక 3 ఏళ్ల చిన్నారి భయంతో ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడు మల్లికార్జున శర్మ అనే విద్యార్థి ఆ పాపను గుండెలకు హత్తుకుని, ఏడవకు తల్లీ, ఈ వర్గ పోరాటం నీమీద కాదు అని ఓదార్చాడు. హౌ టచింగ్! ఒకవైపు దోపిడీ, మరోవైపు ఇంతటి మానవత్వం. కాని వాళ్లు ఆ పల్లెటూరి వాతావరణంలో ఎలా ఇమిడిపోయారు? వాళ్ళస్సలు ఇమిడిపోలేకపోయారు. అదే వారి అతిపెద్ద వైఫల్యం. ఈ యువకులు నల్ల కళ్లద్దాలు, పెద్ద బ్యాగులతో తిరుగుతూ సులభంగా పోలీసులకు దొరికిపోయారు. రాజ్యం ఊరుకోదు కదా? వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేసుంటుందే? ఖచ్చితంగా. సిఆర్పిఎఫ్ దళాల రంగంలోకి దిగాయి. సత్యంను, ఇతర నాయకులను అరెస్ట్ చేశాయి. అరెస్టైన సత్యం ఆ క్యాంపు నుంచి తప్పించుకున్నాడంటారు కదా? ఎలా సాధ్యమైంది? అర్ధానగ్నంగా, ఆకలితో ఉన్న సత్యం రాత్రిపూట క్యాంపు నుంచి తప్పించుకున్నాడు. ఆయనకు అరికాళ్ల సమస్య, హై ఆర్చ్డ్ ఫీట్ ఉన్నప్పటికీ ప్రాణభయంతో అడవుల్లో పరిగెత్తాడు. ఆ కటిక చీకటిలో ఆ నొప్పిని భరిస్తూ పరిగెట్టడమంటే ప్రాణభయం మనిషితో ఏదైనా చేయిస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ. కాని అందరూ అలా తప్పించుకోలేకపోయారు. రాజ్యం విప్లవకారులను దారుణంగా అణిచివేసింది. ఇక్కడే ఎన్కౌంటర్ అనే పదం భయంకరంగా వాడుకలోకి రావడం మొదలైంది. ఈ పదం గురించి నేను కూడా విన్నాను. ఆ ఎన్కౌంటర్లు చాలా పాశవికంగా జరిగాయి కదా? అవును. పంచాది కృష్ణమూర్తి, నిర్మల మరియు కేవలం 18 ఏళ్ల చందు లాంటి యువ నాయకులను దారుణంగా చంపేశారు. కలకత్తా వీధులైతే రక్తంతో తడిసిపోయాయి. ఈ రక్తపాతం మధ్య సత్యం సోదరి మంజుల జీవితం ఎలా ప్రభావితమైంది? ఇంట్లో అందరూ పాపా అని పిలుచుకునే ఆమె సాధారణ జీవితం గడుపుతోంది కదా? నెల్లూరులో ఉన్న ఆమెను పోలీసులు టార్గెట్ చేశారు. ఒక చిన్న గదిలో భయంతో ఉనిగిపోతున్న మంజులను ఇంట్రాగేట్ చేశారు. పాప మా అమ్మాయి ఎంత భయపడి ఉంటుందో. ఆ విచారణ ఎలా జరిగింది? పోలీస్ అధికారి చాలా కఠినంగా, నీ పేరు కంభం మేరీ మంజులాబాయినా అని అడిగాడు. ఆమె వణుకుతూ అవును అంది. వెంటనే ఆయన ఏమడిగాడు? నీకు కేజీ సత్యమూర్తి అనే అన్న ఉన్నాడా? అతనెక్కడున్నాడో నీకు తెలుసా అని సూటిగా ప్రశ్నించాడు. ఆ ఒక్క ప్రశ్నతో మంజులకొక భయంకరమైన నిజం అర్థమై ఉంటుంది. అవును, తన అన్నయ్య ఇప్పుడొక హంటెడ్ అవుట్లా అని తెలుసుకుంది. తన అన్నయ్యను తానిక శాశ్వతంగా కూలిపోయాననే ఆవేదన, భయం ఆమెను చుట్టుముట్టాయి. విప్లవం, రాజ్య అధికారం మధ్య జరిగే యుద్ధంలో పతాక శీర్షికల్లో కనిపించేది కేవలం నాయకులు, మరణాలు మాత్రమే. నిజమే. కాని మణియమ్మ, మంజులలాంటి వాళ్ళనుభవించే నిశ్శబ్ద వేదన, సామాజిక బహిష్కరణ చరిత్ర పుటల్లో ఎక్కడా నమోదు కావు. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగేలా చేస్తోంది. అదేంటో చెప్పండి. సమాజ మార్పు కోసం ఎవరైనా విప్లవ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు దానికి వారు మాత్రమే కాదు, వారి కుటుంబాలు కూడా ఊహించని మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఒక గొప్ప లక్ష్యం కోసం పోరాడే క్రమంలో వెనుక మిగిలిపోయిన వారి భవిష్యత్తుకు, వారి మానసిక క్షోభకు బాధ్యత ఎవరిది? చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయమిది. చట్టం ముందు నేరస్తులుగా మారిన విప్లవకారుల కుటుంబాలు జీవితాంతం అనుభవించే ఈ సామాజిక శిక్షకు ముగింపు ఉందా అనేది ఒక సమాధానం లేని ప్రశ్న. వాస్తవాలను, వాటి వెనక ఉన్న మానవ కోణాన్ని అన్వేషించిన ఈ లోతైన విశ్లేషణను విన్నందుకు ధన్యవాదాలు. మన ప్రయాణం మళ్లీ కొనసాగుతుంది.